నమస్తే అండి అందరికీ. మన సొరపందిలో బాగా కలుపు పెరిగిపోయింది కానీ ఆ కలుపు కొంచెం కల్టివేట్ చేయడానికి బ్రుష్ కటర్ అయితే రెడీ చేస్తున్నాను. మన బ్రుష్ కటర్కి కార్బొరేటర్ ప్రాబ్లం వచ్చిందని చెప్పి ఓపెన్ చేస్తున్నాను. కొత్త కార్బొరేటర్ తీసుకొచ్చాను. ఇది పాత కార్బొరేటరు. ఇది ఎక్కువ ఆయిల్ ఓవర్ అయిపోతుందని చెప్పి కార్బొరేటర్ మార్దాం అని చెప్పి అది కొత్త కార్బొరేటర్ ఇన్స్టాల్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మనం తీసుకొచ్చిన కొత్త కార్బొరేటర్ అనమాట. నేనే మారుస్తున్నాను. కొత్త కార్బొరేటర్ అయితే నేనే ఇన్స్టాల్ చేస్తున్నాను అండి జాగ్రత్తగా. మనం అంతకుముందు కూడా చేసాము. నేను తైవాన్ పంపులకి అంతకుముందు గాతాలు తీసి మిషన్ ఉంది కదా, వాటిని నేనే చేంజ్ చేసేవాడిని. ఏదో విధంగా సెట్ చేశాను. సెట్ చేశాక స్టార్ట్ అవ్వలేదండి. స్టార్ట్ అవ్వకపోతే అసలు ప్రాబ్లం ఏంటని చూస్తే కింద ఇంజిన్ కన్నా కార్బొరేటర్కి మధ్యలో ఉన్న ఒక ప్యాకెన్ ఉంటుంది, ప్లాస్టిక్ ప్యాకెన్. దాని బోల్డ్లు అయితే లూజ్గా ఉన్నాయి. అదే వెళ్ళడం వల్ల బ్రుష్ కటర్ పనిచేయట్లేదు అని చెప్పి మళ్ళీ కార్బొరేటర్ పాతదే వేసాను. కొత్త కార్బొరేటర్ పక్కన పెట్టి మళ్ళీ పాత కార్బొరేటరే ఇన్స్టాల్ చేశాను. చూడండి, కొత్తగా వేసిన కార్బొరేటర్ అయితే రిమూవ్ చేసేసి కొత్త కార్బొరేటర్ ఇన్స్టాల్ చేయడానికి పాత కార్బొరేటర్ రిమూవ్ చేస్తున్నాను. ఇది రిమూవ్ చేసేసి మళ్ళీ పాత కార్బొరేటర్ ఇన్స్టాల్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకు పాత కార్బొరేటర్ అండి. దాన్ని ఇన్స్టాల్ చేసి స్టార్ట్ చేస్తున్నాను. స్టార్ట్ అవ్వట్లేదు. ప్లగ్ కానీ పోయిందని చెప్పి ప్లగ్ కూడా మార్చి చూసాను. ప్లగ్ కూడా అవ్వట్లేదు. అయినా కానీ పెట్రోల్ ఓవర్ అవుతుంది. ప్లగ్ ప్రాబ్లం అని చెప్పి వేరే ప్లగ్ కూడా మార్చి చూసాను. అయినా అవ్వట్లేదు. మా నాన్నగారు కూడా వచ్చి చూశారు. చివరికి మనకు అర్థమైంది ఏంటంటే కార్బొరేటరే ప్రాబ్లము. మళ్ళీ మన కార్బొరేటర్ యథావిధిగానే పాత కార్బొరేటర్ ఓపెన్ చేసేసి తీసేసి కొత్త కార్బొరేటర్ ఇన్స్టాల్ చేస్తున్నాను. మళ్ళీ మెయిన్గా మనకు రెండే ప్రాబ్లమ్స్ వస్తాయండి. తైవాన్ పంపులు అయినా కానీ, గాతాలు తీసే మిషన్ అయినా కానీ, బ్రుష్ కట్టర్లు అయినా ఏదైనా కానీ, కార్బొరేటర్ మీద నడిచే మిషన్లు ఏదైనా కానీ మెయిన్ ప్రాబ్లం రెండే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకటి ప్లగ్ పోద్ది, రెండు వచ్చేసి కార్బొరేటర్ ప్రాబ్లం. అంతకంటే పెద్ద ప్రాబ్లం ఏదైనా వచ్చిందంటే ఇంజిన్ ప్రాబ్లం వచ్చిందండి. ఇంజిన్ ప్రాబ్లం వచ్చిందంటే ఇక దాన్ని పక్కన పడేయడం బెటర్, కొత్త కొనుక్కోవడమే. ఎందుకంటే ఇంజిన్ ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే మనం పెట్రోల్ వాడతాం కదా, ఈ 2 స్ట్రోక్ ఇంజిన్లు కదా. పెట్రోల్ పోసేటప్పుడు టూటీ కలపాలి. టూటీ కలపకుండా టూటీ మొత్తం తగ్గించినా కానీ ఇంజిన్ అనేది దెబ్బతినిద్దండి కొన్నాళ్ళకి. చివరికి మనం ఒక కొత్త కార్బొరేటర్ తీసుకొచ్చాం కదా, దాన్ని పెట్టేసి ఇన్స్టాల్ చేసాము. ఇన్స్టాల్ చేసి స్టార్ట్ చేస్తున్నాను. స్టార్ట్ అయిందండి. ఒక దెబ్బకి స్టార్ట్ అయిపోయింది. కొంచెం ఎక్సలరేటర్ అయితే రేజ్ చేస్తున్నాను. చూడండి వీల్ ఎలా రొటేట్ అవుతుందో. ప్రస్తుతానికి అయితే మనకు అది కటింగ్ వీల్ వేసి ఉంచాము. దాన్ని తీసుకురావాలి, ఎక్విప్మెంట్స్ తీసుకురావాలి. దీన్ని నేను 13,000కి అయితే కొనుక్కొచ్చానండి. ఇది నా సొంత పనులు కాక ఒక 5,000 కూడా సంపాదించింది ఎక్స్ట్రా. బయట దొగాల మీద గడ్డి పోయడానికి వెళ్ళాను నేను. ఒక 5,000 సంపాదించింది ఈ మిషను. మన దగ్గర ఎక్విప్మెంట్స్ ఉండాలి కానీ అన్ని విధాలుగా ఉపయోగపడతాయండి. బయట పనులకి వెళ్ళొచ్చు, మన సొంత పనులు కూడా పూర్తి చేసుకోవచ్చు. దీనికైతే ఇప్పుడు ప్రెజెంట్ పాదులు చేయడానికి రోటర్ను ప్లస్ కల్టివేటర్ కూడా తీసుకొస్తాను. దీనికి అటాచ్మెంట్ కల్టివేటర్ ఉంది, దీనికి అటాచ్మెంట్ రోటర్ ఉంది. అవి కూడా తీసుకొస్తాను. వాటి గురించి కూడా మీకు అప్డేట్ ఇస్తాను త్వరలోనే. అవి తీసుకొచ్చాక ఇంజిన్ అయితే సక్సెస్ఫుల్గా ఓకే అయిపోయింది. చూడండి ఎంత చక్కగా ఉందో. ఓకే అండి, బాయ్.